Hello guys, welcome to the review of the movie Bhima acted by Gopi Chand garu. Reviewలోకి వెళ్ళే ముందు ఒక్క విషయం ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ వన్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా భీమా సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే జస్ట్ ఓకే పర్లేదు అన్నట్టుగానే ఉంటుంది. అంటే మూవీలో సెకండ్ హాఫ్ కొంతవరకు బాగుంటుంది. అంటే మెయిన్గా ఒక పాయింట్ రివీల్ చేస్తారు లాస్ట్లో ప్రీ క్లైమాక్స్లో. అండ్ ఆ పాయింట్ బాగా అనిపిస్తుంది. అండ్ అప్పటి వరకు నడిచిన స్టోరీకి ఇంకొక వెర్షన్ యాడ్ అయినట్టు ఉంటుంది. సో ఆ పార్ట్ అంతా బాగా అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో కొంత ఫన్ కూడా అక్కడక్కడ మనకు ఉంటుంది. అండ్ ఆ తర్వాత యాక్షన్ సీన్స్ కూడా సెకండ్ హాఫ్లో బాగుంటాయి. అంటే ఫస్ట్ హాఫ్లో కూడా ఉంటాయి కానీ అవన్నీ కూడా అనవసరంగా పెట్టిన ఫీలింగ్గా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్లో ఉన్న ఫైట్ సీక్వెన్సెస్, యాక్షన్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు జస్టిఫై చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే మాత్రం మరీ ఓ కొత్త కాన్సెప్ట్ అయితే కాదు, కొంచెం రెగ్యులర్ కైండ్ ఆఫ్ కాన్సెప్టే. అంటే బేసిక్గా ఒక టెంపుల్ ఉన్నట్టుగా మనకి చూపించారు కదా, దాని చుట్టే మ్యాక్సిమం తిరుగుతూ ఉంటుంది. సినిమా స్టార్టింగ్ దాని దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది, అక్కడ బాగా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత హీరో ఇంట్రడక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అదే రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు కాదు, మనం ఎప్పటి నుంచో ఎన్నో సినిమాల్లో చూసిన కైండ్ ఆఫ్ రెగ్యులర్ టెంప్లెట్. హీరో క్రియేట్ చేసే ఫన్ను, హీరో ఇచ్చే మెసేజు, హీరోయిన్తో లవ్ ట్రాక్, ఆ సీన్లు మొత్తం అన్నీ కూడా ఇంకా రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్లు వెళ్తుంటాయి. అవి అసలు ఏమాత్రం ఇంప్రెసివ్గా అనిపించం. ఎందుకో పెట్టారంటే పెట్టారన్నట్టే ఉంటాయి మొత్తం అన్నీ కూడా. సో బేసిక్గా ఆ సీన్స్ అసలు ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని కూడా చాలా బోరింగ్గా వెళ్తున్న ఫీలింగ్నే తీసుకొస్తాయి. అయితే ప్రీ ఇంటర్వెల్ టైంకి మాత్రం కొంతవరకు కథలోకి ఎంటర్ అవుతుంది సినిమా. ఇంకోటి ఏంటంటే ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ తర్వాత ఒక చిన్న ట్విస్ట్ లాంటిది కూడా రివీల్ చేస్తారు ఇంటర్వెల్లో. సో అక్కడ వరకు ఓకే పర్లేదు, ఆ పోర్షన్ ఆఫ్ మూవీ బాగానే ఉందనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. సో ఆ పార్ట్ పర్లేదు అనిపిస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా లిటరల్లీ అంత ఇంప్రెసివ్గా ఏమి ఉండదు. అదో సెకండ్ హాఫ్లో కథ కొంచెం ముందుకెళ్తుంది, మూవీ కూడా పర్లేదు అన్నట్టే అనిపిస్తుంది కొన్ని సీక్వెన్సెస్ పరంగా. సో సెకండ్ హాఫ్ అయితే ఓకే డీసెంట్లీ గుడ్, బట్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం కొంచెం బోరింగ్గానే అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే బాగుంటుంది, బట్ ఓవరాల్గా అయితే మాత్రం మూవీ జస్ట్ ఓకే పర్లేదు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్లోనే ఉంటుంది. అంటే ఎక్కడా కూడా మరి టూ మచ్ కొత్తగా చూస్తున్న ఫీలింగ్ అయితే రాదు. కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనం చాలాసార్లు చూసిన కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ లాంటి ఫీలే వస్తుంటుంది. అండ్ చాలా వరకు మనం గెస్ చేసేయచ్చు, ప్రిడిక్ట్ చేసేయచ్చు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే పాయింట్లో. క్లైమాక్స్లో ఒక పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే ప్రిడిక్ట్ చేయలేము మనం, ఎందుకంటే ప్యారలల్గా ఒక రెండు సిచ్యువేషన్స్ నడిపిస్తూ ఉంటారు. సో అలా నడిపిస్తున్నప్పుడు ఏంటంటే రెండు సమాంతరంగా జరుగుతున్నాయి అని అనుకుంటాం, కానీ బేసిక్గా వాళ్ళు లాస్ట్లో చూపించిన పాయింట్ ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్ పాయింట్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్లో వెన్నెల కిషోర్ గారి సీన్స్ని కూడా అనవసరంగా పెట్టారేమో అనుకున్నాం, బట్ క్లైమాక్స్లో దానికి జస్టిఫికేషన్ జరిగింది, కానీ ఆ టైంలో అవి అంత ఇంప్రెసివ్గా అనిపించవు. సో అలాగా మల్టిపుల్ పాయింట్స్లో ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అసలు పెద్ద ఇంప్రెసివ్గా ఏం అనిపించదు, బట్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం పర్లేదు బాగానే ఉందనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ తీసుకొస్తుంది. సో అందుకే ఓవరాల్గా మూవీ అయితే మాత్రం జస్ట్ ఓకే పర్లేదు అన్నట్టు అయితే ఉంటుంది. సో అది పాయింట్. అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే గోపీచంద్ గారు చాలా బాగా చేయడం జరిగింది. బేసిక్గా ఆయన స్టైల్ ఆఫ్ యాక్షన్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగానే చేశారు ఆయన. కాకపోతే ఏంటంటే ఆయనతో ఇనీషియల్గా ఏదైతే కామెడీ ట్రాక్ ట్రై చేశారో అది వేరే సినిమాల నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్ పాయింట్ లాగా అనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా రియలిస్టిక్గా అనిపించదు. సో అదొక ప్రాబ్లం అయితే ఉంది. బట్ ఆయన అయితే మాత్రం ఉన్నంత వరకు ఆయన బాగా చేశారు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. అండ్ ఆ తర్వాత హీరోయిన్ విషయానికి వచ్చినట్టయితే ఆవిడ కూడా ఓకే ఉన్నంత వరకు బాగానే చేసింది. ఇంకా చాలామంది సపోర్టింగ్ యాక్టర్స్ ఉంటారు, నాజర్ గారు కానీ లేదంటే ఇంకా చాలామంది ఉంటారు, వెన్నెల కిషోర్ గారు. సో ఇలాగ వీళ్ళు కూడా ఉన్నంత వరకు బాగానే చేశారు. సో ఆర్టిస్టులు అయితే ఓకే పర్లేదు బాగానే చేశారు, బట్ కథే ఎందుకో అనవసరమైన పాయింట్లన్నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది స్టార్టింగ్ అంతా కూడా. అంటే ఆ కమర్షియల్ సీన్స్ అన్నీ కూడా పెట్టారు, ఆ రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి అంతగా వర్కౌట్ కాలేదు, అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే కాన్సెప్ట్ ఓకే పర్లేదు, కాకపోతే ఇంకొంచెం బెటర్గా ప్రజెంట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఆ కమర్షియల్ టెంప్లెట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ హాఫ్ అంతా కూడా
చాలా రెగ్యులర్‌గా తీసుకెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. సో, డైరెక్షన్ సైడే కొంచెం ఆ ప్రాబ్లమ్ అయితే అనిపిచ్చింది. కాకపోతే ఏంటంటే కొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ అయితే బావుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్‌లో కూడా కొన్ని వీఎఫ్ఎక్స్ సీన్స్ ఉంటాయి. అవి గూడా బానే అనిపిచ్చింది. సో, వీఎఫ్ఎక్స్ వర్క్ అయితే పర్లేదు బానే ఉంది. అంటే ఆ రొమాంటిక్ మ్యూజిక్స్ టైప్స్‌లో కొన్ని ఉంటాయి గదా! ఆ టైప్‌లో ట్రై చేశారు. అసలు ఏం అనిపించలేదు. బట్ సెకండ్ హాఫ్‌లో ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీక్వెన్స్‌లో ఉన్న మ్యూజిక్ అయితే బావుంటది. సో, అది పాయింట్. సో, ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం జస్ట్ ఓకే. ఓకే. పర్లేదు అన్నట్టయితే ఉంటది. అండ్ ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 2.9 ఔట్ ఆఫ్ 5. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్స్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మీ అక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. ఇప్పుడు మీరు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో లాభాలు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో నెంబర్ 1 కంపెనీ జిరోదా. నేను జిరోదా కంపెనీకి సంబంధించిన డీమ్యాట్ అకౌంట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి ఇప్పుడే జిరోదాలో డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.